నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. నేటి దేవుని మాట యెషయా గ్రంథం 43వ అధ్యాయం 13వ వచనం. నా చేతిలో నుండి విడిపించగలవాడెవడునూ లేడు. నేను కార్యము చేయుచుండగా దానిని త్రిప్పివేయువాడెవడు? దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి ఇది మాట్లాడుతూ ఉన్నాడు. వారు తమ పాపాల కారణంగా చెరలోనికి వెళ్ళబోతూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు వారికి ధైర్యం ఇస్తూ, నేనే మీ రక్షకుడును, నేనే మీ విమోచకుడును, నా సంకల్పాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు అని ప్రకటించుట ద్వారా ఈ వచనంలో దేవుడు తన సర్వాధికారాన్ని, నిత్యత్వాన్ని మరియు తన అజేయమైన శక్తిని తెలియజేస్తూ ఉన్నాడు. దినములు కలుగక మునుపటి నుండి నేనే దేవుడును అనగా దేవుడు కాలానికి అతీతుడు. 90వ సంకీర్తన 2వ చరణం. యుగ యుగముల నుండి యుగ యుగముల వరకు నీవే దేవుడవు అని కీర్తనాకారుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనం. దేవుడే స్వయంగా అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అని చెప్పుట ద్వారా మన జీవన పరిస్థితులు మారిపోతాయి, కానీ దేవుడు మారడు. ఆయనకు మన ఎడల ఉన్న ప్రేమ, ఆయన ఇచ్చిన వాగ్దానాలు మారవు. నా చేతిలో నుండి విడిపించగలవాడు ఎవడు? దేవుని యొక్క శక్తి కలిగిన హస్తము నుండి ఎవ్వరూ తప్పించుకొనలేరు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 39వ వచనం మరియు యోహాను సువార్త 10వ అధ్యాయం 28, 29 వచనాల్లో దేవుని యొక్క శక్తి కలిగిన బలీయమైన హస్తము నుండి మనలను విడిపించువాడెవడునూ లేడు, ఎవరునూ అపహరింపనూ లేరు. అనగా దేవుని పిల్లలమైన మనం ఆయన భద్రత కలిగిన చేతులలో ఉన్నాం. ఈ లోకంలో శత్రువుల పరీక్షలు, బాధలు వచ్చినా దేవుని రక్షణ మన నుండి మనలను ఏది వేరు చేయలేవు. దేవుడు తన ప్రజల ఎడల ఆయన కలిగి ఉన్న చిత్తాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. యోబు గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనం. మన ఎడల ఆయన కలిగి ఉన్న ఏ ప్రణాళిక విఫలం కాదు. రోమీయులకు రాసిన పత్రిక 8:28. మన పరిస్థితులు ఎలా ఉన్నా మనం కనుక దేవుని ఎడతెగక ప్రేమించే వారంగా ఉంటే మనకు ఏ ప్రతికూల పరిస్థితులు ఎదురైనా దేవుడు దానిని మనకు మేలుగా మార్చి మన ఎడల ఆయన కలిగి ఉన్న చిత్తాన్ని నెరవేర్చుతాడు. కనుక పరిస్థితులకు కృంగిపోక మరీ ఎక్కువగా దేవుని యందు విశ్వాసం ఉంచి నిరీక్షణతో ఆయన చేసే కార్యము కొరకు ఎదురు చూడాలి. ఆమేన్.